నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు కూకట్పల్లి కైతలాపూర్ మైదానంలో ఈ నెల 20వ తేదీన సాయంత్రం జరగనున్నాయి. సభాస్థలం ఏర్పాట్లు, భూమి పూజ కార్యక్రమాన్ని శత జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ టిటి జనార్దన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, ఎన్టీ రామారావు కుమారుడు రామకృష్ణ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా టిటి జనార్దన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, ఎన్టీఆర్ జీవిత విశేషాలను, రాజకీయ ప్రస్థానం, సమావేశాలలో ఆయన తీసుకున్న నిర్ణయాలను గురించి పుస్తకాన్ని కూకట్పల్లిలో జరుగుతున్న ఉత్సవాలలో విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. కూకట్పల్లిలో 20వ తేదీన జరగనున్న శత జయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ అభిమానులు, కుటుంబ సభ్యులు, సినిమా రంగం ప్రముఖులు, పలు రాజకీయాల నాయకులు హాజరవుతారని, అభిమానులందరూ ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. కుమార్తెలందరినీ పిలిచి గౌరవించి అక్కడ ఆవిష్కరించాం, జాతికి అంకితం చేశాం. ఆ తర్వాత రేపు 20వ తేదీ నాడు సాయంత్రం 5 గంటలకి కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ గ్రౌండ్స్లో, ఈ గ్రౌండ్ నుంచే భారీ బహిరంగ సభ ద్వారా అన్నగారి కుటుంబ జీవనం, సినిమా జీవనం, రాజకీయ ప్రస్థానంతో కలిపి ఒక ప్రత్యేక సంచిక రూపొందించాం. 546 పేజీలతో సవివరంగా వస్తూ ఉంది. ఆ సంచికని ఈ సభలో ఆవిష్కరించి జాతికి అంకితం చేయబోతూ ఉన్నాం. అంతేకాదు, ఈ కాలం పిల్లలంతా మీరంతా పుస్తకాలు చదివే ఓపిక తగ్గింది కనుక మీకు ఇంటర్నెట్ వెబ్సైట్ ఏర్పాటు చేశాం. ఈ వెబ్సైట్ని కూడా ఇక్కడ ఆవిష్కరింపజేయబోతూ ఉన్నాం. ఒక యాప్ను కూడా తయారు చేసాం. ఎందుకు, ఫోన్లో ఉండి చూసుకోవాలి కదా మీరంతా ఎక్కడున్నా. అందుకోసం ఆ యాప్ని ఈ 2 ఇక్కడ ఆవిష్కరిస్తాం. వెబ్సైటు, ప్రత్యేక సంచిక. 3వది యాప్. పాదయాత్రలో ఉన్న లోకేష్ బాబు దగ్గరికి వెళ్ళి మా కమిటీ అంతా ఆవిష్కరింపజేయబోతా ఉన్నాం. ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. ముఖ్యంగా పేద ప్రజలకు కూడుగుడ్డ నీడ కల్పిస్తూ, ఆడపడుచుకు అన్నగా ఉంటూ, రైతన్నలకు అన్నదాతగా ఉంటూ, కార్మిక సోదరుకు దన్నుగా నిలబడ్డాడని మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదని నమ్మి పాటించాడు ఆయన. ఆనాడు 1985లో తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై ఉచిత అన్నదానం ప్రారంభించి మొదలుపెట్టింది మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఈనాడు లక్షలాది కోట్లాది ప్రజలు అన్నదానం ఆస్వాదించి రాక్షసులు పొందుతున్నాం మనందరం. అలాగే తెలుగు భాష కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వడం చేయడం జరిగింది. ప్రతి ప్రభుత్వ వాహనాలపై, ప్రభుత్వ కార్యాలయ పట్టాలపై తెలుగు సువర్ణాక్షరాలతో ఉండాలని చేపట్టింది మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇక వారి గురించి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు, నా జన్మ సరిపోదు. వారి సాటి వారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కాదు, వారు విశ్వవిఖ్యాత తెలుగు తేజానికి సార్వభౌముడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఇప్పుడు మనం ఇది కార్యక్రమం జరుగుతున్న కూకట్పల్లి మరి హౌసింగ్ బోర్డు ఉంటే, ఆనాడు 87-88లో నేను ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా ఆయన నామినేట్ చేశాడు. శాసనసభలో ఆయన వెనుక సీట్లో కూర్చునే ఒక అరుదైన గౌరవం, అవకాశాన్ని నాకు లభించింది. దగ్గరగా ఆయన చూసినాం. మహానుభావంతో శాసనసభలో కూర్చునే అవకాశం నాలాంటి వాళ్ళకి దక్కింది. రాజకీయాలకు కొత్తగా ఒక న్యూ ట్రెండ్ తీసుకొచ్చాడు. చదువుకున్న వాళ్ళను ఎక్కువగా లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, మరి ఇతర రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళందరినీ రాజకీయాలకు తీసుకొచ్చి న్యూ ట్రెండ్ను సెట్ చేసిన ఎన్టీ రామారావు గారిని సందర్భంగా గుర్తు చేసుకోవడమే కాకుండా 100 సంవత్సరాలు పూర్తయి శత జయంతి ఉత్సవాల్లో ఇది ఒక పెద్ద మహా ఉత్సవంగా జరగడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఈయనను గొప్పగా కీర్తించడం, మరి ఆయన చేసిన మంచి పనులు అనేది మరొకసారి చెప్తూ, నిన్న మొన్న చూసినాం అమెరికా లాంటి ప్లేస్లో కానీ, జపాన్లో కానీ, కువైట్లో కానీ, సౌదీ అరేబియా లాంటి ప్లేస్లో కూడా తెలుగు వాళ్ళందరూ చాలా ఘనంగా జరుపుతున్నారు ఈ ఉత్సవాలను. మన దగ్గర కూడా 20వ తేదీ సాయంత్రం ఈ కార్యక్రమం ఇక్కడ ఉంటుంది. దీనికి సినిమా రంగంలోని ప్రముఖులు, రాజకీయ రంగంలోని ప్రముఖులు, అదేవిధంగా పత్రికా రంగంలోని ప్రముఖులు, మరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 6 మాసాలుగా టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో మేమందరం
కమిటీలో సభ్యులుగా పనిచేసినాం. అటు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కానీ మరి పత్రికా రంగంలో ఉన్నవాళ్ళు, ఇతర ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళను ఆయన ఒక 14 మందిని ఒక 6 నెలలుగా ఈ పనిని మేమందరం ఉడతా భక్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. సో ఈ పనికి ఫలంగా మన 2 పుస్తకాలు వచ్చినాయి. ఇవాళ 20వ తేదీన సావనీర్ వస్తుంది, వెబ్సైట్ వస్తుంది, యాప్ కూడా వస్తుంది. నెక్స్ట్ జనరేషన్ ఎన్టీ రామారావు గురించి వారి విశిష్టత గురించి మనం చెప్పుకుంటాం. ఎలక్ట్రానిక్ అండ్ మీడియా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా మీరు బాగా గమనించినట్టయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 100 ప్లేస్లలో ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. తెలంగాణలో 17 పార్లమెంట్లో, ఆంధ్రలో 25 పార్లమెంట్లో, మిగతా ప్రాంతాల దేశంలో విదేశాలలో కూడా జరుగుతుంది. మరి ఆంధ్రలో మరి రజనీకాంత్ గారు వచ్చిన ప్రోగ్రాం చూసారు మీరు. అదేవిధంగా ఇక్కడ మనం మిగతా అందరూ కలిసి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఎన్టీ రామారావు గారి గురించి పరిచయం ఉన్న పాత జనరేషన్తో పాటు కొత్త జనరేషన్ను, అదేవిధంగా సినీ ఇండస్ట్రీస్ను, అదేవిధంగా రాజకీయ నాయకులను అందరిని కలిపికట్టుగా మరి టీటీ జనార్దన్ గారి యొక్క ఆధ్వర్యం లోపల ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. దానిలో అందరం మనం పాల్పంచుకుంటున్నాం. మీరు బాగా గమనించాలి, ఎన్టీ రామారావు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. విప్లవాత్మకమైన మార్పులతో కూడుకున్నట్టు సమాజాన్ని నిర్మించాలన్న ఆయన ఒక తలంపు. దాన్ని మనం అందరం కూడా గౌరవించాలి. ఆ విధంగా మనం ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు బాగా గమనించాలి, ఎన్టీ రామారావు గారు 82లో మరి ఈ యొక్క పార్టీ హైదరాబాద్ నడిబొడ్డున పెట్టినప్పుడు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు 9 నెలలనే స్వాతంత్రం తీసుకొచ్చి బీద బడుగు వర్గాల ప్రజలకు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేశారు. ఎన్టీ రామారావు గారు తినడానికి పట్టిన అన్నము లేని టైంలో మన బీద వర్గాల కడుపు నిండా అన్నం తినబెట్టే భాగ్యం 2 కిలో బియ్యం ఇచ్చి ఆహార భద్రత అనేది చేసినటువంటి మహనీయుడు ఎన్టీ రామారావు. అదే కాకుండా మరి మహిళలకు ఆస్తిలో భాగం ఇప్పించి, అదేవిధంగా ఈరోజు ఆయన కొన్ని లక్షలాది ఇండ్లు కట్టించినటువంటి మాట. అందుకొచ్చే ఆయన కూడు గుడ్డ నీరు అనే నినాదంతో ప్రతి బీదవానికి ఇల్లు కట్టించే ప్రక్రియ ఎన్టీ రామారావు గారి యొక్క ఆయంలో పెద్ద ఎత్తున జరిగింది. దానికి అనుగుణంగా మనం అందరం కూడా ఉవ్వెత్తున లేచి ఈరోజు